ఇంట్లో ఆవిడ 7వ తరగతి ఉన్నప్పుడు అన్ని ప్రైజులు ఫస్ట్ ఆమెకే. ఓహో! పాటలలో, కబడ్డీలో, ఖోఖోలో ఆమె 7వ తరగతి. అంటే మీకు ఆమె ఇన్స్పిరేషన్. ఎస్. ఓకే. సో ఆమె ద్వారా నాకు వచ్చింది, కానీ నాకు రిథమ్ మీద ఎక్కువ సెన్స్ బాగుండే. ట్యూషన్లో జరిగితే మేమంతా 10వ తరగతి ఇంకా కాలే అప్పుడు. ఓకే. 8, 9, 10 అవన్నీ సార్ దగ్గర మేము ఇంగ్లీష్ ట్యూషన్ వెళ్తుండేవి. ఇక నేను ట్యూషన్ వెళ్ళలేదు, అంతా పాటలే. అక్కడ కూడా వాయించడం మొదలు. ఆయన ఒకసారి వచ్చాడు లోపల, మాకు ఇచ్చేసి పాఠం ఇచ్చి వెళ్ళిపోయేవారు. ఓకే. ఇక నేను అందరితో అల్లరి చేస్తూ నేను ఈ రిథమ్స్ ప్లే చేసేవాడిని. ఆయన ఊరికొచ్చాడు, ఏంట్రా పిల్లగా ఏంటి సంగతి అని. రిథమ్స్ సార్ బాగా తబలా కొడుతున్నాడు సార్ ఈయన అని మా ఫ్రెండ్స్ అంతా అంటే, ఏయ్ కొట్టవా ఒకటి అని, కొట్టరా అన్నాడు. అరే అంటుండే, ఎరా కొట్ట అన్నాడు. కుండ తీసుకొచ్చాక శంకరాభరణం పాట కొట్టాడు, సేమ్ యాజ్ ఇట్ ఈజ్. సో అప్పుడు మధు, నువ్వు ఇక్కడ హైదరాబాద్ పంపిస్తాను మ్యూజిక్ నేర్చుకో అంటే, ఇక అప్పుడు మనం వెళ్ళే పరిస్థితి లేదు. అంటే ఈ శబ్దం, ఈ తాళం అనేది విని పట్టుకున్నదేనా? అంతే. శంకర నాదశరీర పాట మీదనా? ఓంకారనాథ. ఓంకారం. ఇప్పటికీ కుండ తీసుకొస్తే ఆ తాళము, ఆ తిరిగిటలు, ఆ తిల్లానాలు పర్ఫెక్ట్గా వాయిస్తాను నేను. ఓకే. ఎస్. అది మళ్ళీ ఇంకొక దాంట్లో చెప్పుకునేందుకు మన అవకాశం దొరకొచ్చేమో. అయ్యో ఖచ్చితంగా. సో అట్లా 10వ తరగతి ఆయనే నువ్వు వెళ్ళు అన్నారు. కానీ అమ్మ నాన్న అప్పుడు మేమంతా కొంచెం పేదరిక పరిస్థితి. ఓకే. మనకు మా నాన్నగారు పౌరోహిత్యం, ఆయన సంపాదిస్తేనే మాకు అవును ఉపాధి. సో అట్లా నేను వెళ్ళలేకపోయాను. ఆ రోజు నేను ఇక వెళ్ళుంటే ఇప్పటికి ఒక 50-60 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించేవాడిని. అబ్బా. ఇక సంగీతం అంటే మనకు అవకాశం పట్టేట అయ్యేది. బట్ అయినా అలా పరిస్థితి లేకపోయింది. అంటే ఇప్పుడు ఆ పంతులు గారు, అంటే మీ మాస్టర్ గారు చెప్పినట్టు ఇక్కడికి సినిమా ప్యాషన్తో వచ్చిరా, పాట కోసం వచ్చిరా, మ్యూజిక్ చేద్దామని? లేదు. యాక్చువల్ పాట పాడడానికే వచ్చినా నేను. పాట అలా ప్రారంభమైంది. సో ఇంకా ఇవాళ విషయం చెప్పాలంటే 1994లో నేను హైదరాబాద్కి వచ్చిన కొత్తలో, వివాహం అయిన తర్వాత, వివాహం కాకముందు ఏం లేదండి, 19 మే 20, 1991 నా వివాహం. మే తర్వాత జూన్లో వచ్చిన నేను, జూలై. ఓకే. ఈ జూలైలో వచ్చాను. జూలైలో వచ్చిన తర్వాత ఏం లేదు, అప్పుడు పాట లేదు, ఆట లేదు, సైలెంట్. ఎట్లా చేయాలి? మన తెలంగాణ ప్రాంతం నుంచి మంచిర్యాల ఊరింది పట్టణం. మంచిర్యాల పట్టణంలో జ్యోతిష్ శాస్త్ర పండితుడు పుడి సత్యనారాయణ సిద్ధాంతి గారని, ఆయన అంతక్రితమే హైదరాబాద్లో గాంధీనగర్లో ఆయన నివాసం ఉంటూ ప్రతి ఒక్క నెల పునర్వసు నక్షత్రానికి రామకళ్యాణం చేస్తుండేది. ఓహో. అంటే ఇదంతా చెప్పాలి, ఎలా చెప్పాల్సి వచ్చింది చెప్తున్నాను నేను. ఓకే. ఓకే. 94లో రామకళ్యాణానికి మొదటిసారి వెళ్ళాను, పాట పాడాను. రాముడు లోకాభిరాముడు, కాముక విజయనగర మందులున్నవాడు, రాముడు లోకాభిరాముడు. ఇది పాడానని పట్టుకున్నాడు. అరే ఆయన బాగా పాడుతున్నావురా అంటే ప్రోగ్రామ్ ఇప్పిస్తాను అది అంటే. అలా అక్కడ ఎవరికి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ నుంచి అప్పుడు రీజనల్ జాయింట్ కమిషనర్ గారు ఉంటారు మేడం, శ్రీమతి అరుణకుమారి గారు. అసలు పాట పాడతానని, పాటలో స్థిరపడిపోతానని నేను అనుకోలేదు. అదే నేను అడగాలనుకున్నా, ఇప్పుడు నాన్నగారు పౌరోహిత్యం అయినప్పుడు మీరెందుకు అటు వెళ్ళకుండా ఇటు వచ్చిరని. పౌరత్యం చేశాను అక్కడ చేశారా? పుడి సత్యనారాయణ సిద్ధాంతింట్లో వారు నన్ను పౌరత్యం తీసుకెళ్లడము. విశాఖపట్నంలో అప్పుడు ఆంధ్రప్రభ కొత్త బిల్డింగ్ ఓపెన్ అయింది, అప్పుడు మేమంతా వెళ్ళాం. ఓకే. పూజలకి. ఓకే. చేసిన తర్వాత దానికి అది బాగా కట్టుబాట్లు, దానికి నియమ నిబంధనలు, కట్టుబాట్లు, సాంప్రదాయం ఉండాలి. అవి మనం నిబంధనలు లేకుంటే మనకి రివర్స్ అవుతుందని శాస్త్రాలు పురాణాలు చెప్తున్నాయి. సో ఎట్లా నాయన ఏం చేయాలనేసరికి మళ్ళీ ఐదవ పునర్వసు వచ్చినప్పుడు మేడం వచ్చింది, సేమ్ వాళ్ళది ఇంట్లో. అప్పుడు ఇంకొక పాట పాడా. తర్వాత ఏమయ్యా ఓ రామయ్యా ఎలా సేవించాలయ్యా, నిన్నేమని కీర్తించాలయ్యా, ఏమయ్యా ఓ రామయ్యా. నాయన నువ్వు పాటలు పాడతావా అని అడిగింది. పాడతానమ్మా. కొంచెం ఆయన సిద్ధాంత ఇంట్లో కదా, కొంచెం భయపడేవాడు నేను. అవును. ఎలా నాయన అంటే ఓ రోజు ఆఫీస్కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ కదా మనకు విజయదశమి. అవును. సో అమ్మ నేను ప్రోగ్రామ్, దానికంటే ముందు వైవి చంద్రశేఖరరావు అని పివి నరసింహారావు గారి చటకుని కోరుకున్నారు ఆయన. ఆయన నా ప్రతిభ గుర్తించి ఈ మేడం ఇంట్రడ్యూస్ చేశారు.
అరుణ కుమార్ గారికి. ఓకే. అప్పుడు పరిచయం చేసిన తర్వాత నేను ఒక్కడనే విజయవాడకి వెళ్ళాను. విజయదశమి రోజున 1994 నా మొదటి సాంగ్లో అక్కడ పోయిన తర్వాత ప్రోగ్రాం చేసి వచ్చాను. ప్రోగ్రాంలో శ్రీ కనక దుర్గా శ్రీత పారిజాత పరదేవతాలోకమాత ఇంద్రకీలమున ఈ గురులు వేసి కరుణను పూచే కల్పలత చంద్రధరునిలో సగమై నిలిచి మహిమను చూపే మౌనిహిత మహిమను చూపే మౌనిహిత శ్రీ కనక దుర్గా శ్రిత పారిజాత పరదేవత లోకమాత. మొదట అక్కడ అంటే బయటికి వెళ్ళి కచేరీలో పాడిన మొట్టమొదటి పాట మంగళపల్లి బాలమురళీకృష్ణ గారు ప్రైవేట్ పాట ఇది. అబ్బాబ్బాబ్బ. అది నేర్చుకొని పాడాను. అక్కడి నుంచి మొదలైంది. అక్కడ ఎట్లా ఉంది ప్రశంస అదంతా అక్కడ అది అక్కడ ఎప్పుడు ఉత్సవాలు, విజయదశమి ఉత్సవాల్లో సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రోగ్రామ్. అంటే మామూలుగా ఇటు నుంచి ఈ ప్రాంతం నుంచి పోయి అటు పాడటం ఉమ్మడి రాష్ట్రం గొప్ప విషయం కదా. అప్పుడు ఉమ్మడి రాష్ట్రం అయినా ఇటు కొంచెం ఇటు నుంచి అంటే కొంచెం అది మన అదృష్టం అంతే. ఇప్పుడు దానివల్ల ఆ ప్రోగ్రాం చేసిన తర్వాత ఇంకా మళ్ళా వెనక్కి తిరిగి చూడలేదు. ఓకే. అటువంటి మీరు అంటే సింగిల్గా ఎక్కడో ధర్మపూర్లో సురువైన మధు అన్న మధు బాలసుబ్రహ్మణ్యంగా ఎట్లా సెట్ అయ్యిండు చెప్తాను. ఫస్ట్ భక్తి కార్యక్రమం అయింది. భక్తి అయిన తర్వాత వెంటనే భద్రాచలం రామచంద్ర స్వామి పాటలు. ఓకే. పలుకే బంగారమాయన కోదండ పాణి పలుకే బంగారమాయన ఇలా పాడడం మొదలెట్టే. పలుకే బంగారమాయ పిలచీన పలుకావేమి అలలోని నామస్మరణ మరవా చక్కని తండ్రి పలుకే బంగారమాయన. ఇలా ముక్కోటి ఉత్సవాలకి నాకు అలా ప్రోగ్రాం జరిగింది. ఆ తర్వాత శ్రీశైలం. నా మొట్టమొదటి ప్రోగ్రాం ఆర్కెస్ట్రా ప్రోగ్రాం ఎక్కడ జరిగిందంటే అప్పుడు ప్రధానమంత్రి గారు పివి నరసింహారావు గారి బాగా స్నేహితులు ఉడతల రాజేశ్వరరావు గారిని. ఓకే. ఉడతల రాజేశ్వరరావు గారి పెద్దబ్బాయి ఉడతల కిషన్ రావు గారు వాళ్ళ అబ్బాయి ఉపనయనంలో. దానికన్నా ముందు ఇంకొక చిన్న విషయం తెలుసుకున్నాను అన్న. చెప్పండి. ఇదంతా జరిగింది 94లోనే, 1994, 95. ఓకే. మీరు నా ఇంటర్వ్యూ చేయడం కూడా ఇవాళ నేను ఎంతో అదృష్టవంతుడు అనుకోవచ్చు. లేదు మీలాంటి వాళ్ళతో చేయడం మా 1994 నుంచి. అన్న ఇక్కడ ఒక విషయం చెప్తాను, మీరు ఇంటర్వ్యూ అన్నారు కాబట్టి చెప్తున్నా. ఎందుకనంటే మీదే ఒక ప్రస్థానం అయినప్పుడు మిమ్మల్ని ఇన్స్పైర్ అయ్యి వచ్చేటోళ్ళు ఈ ఫీల్డ్ని ఎంచుకున్న వాళ్ళు, ముఖ్యంగా మీ తర్వాత కూడా మీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళ కోసం ఇప్పటివరకు ఏ యూట్యూబ్ ఛానల్లో జరగలేదు. మా యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టింది అది మీతో ప్రస్థానం. ఎందుకనంటే ఆర్కెస్ట్రా వెనుక భక్తి పాటలు ఒక్కటే కాదు, భక్తి వెనకాల ఉండే భుక్తి, తర్వాత వాళ్ళకు వచ్చే కష్టం, ఈ వేరే జీవితాలు మీరు సపరేట్ అనుకోండి. ఇంకా ఇటువంటి మీ కిందోళ్ళని మీరు చూసి ఉంటారు. చాలా అవకాశాల కోసం ఆకలిని పెట్టుకొని ఆశతో వచ్చి పాట కోసం పరిగెత్తే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. పర్ఫెక్ట్. మీ ప్రస్థానం తర్వాత మేము తీసుకోబోతున్నది అదే నిర్ణయం.